రామగుండం థర్మల్ పవర్ ప్లాంటు ఇంకింత పొడుగు చేద్దామని తీర్మానం చేసుకునే ముంగట ప్రజా అభిప్రాయం సేకరించేటందుకు మీటింగ్ పెట్టిర్రు పెద్దసార్లు. అయితే దీనివల్ల కొత్త కరెంటు కంబాలు పెట్టవద్దని ఎన్నో వందల కళ్ళు గీకే చెట్లను కొట్టేసేది ఉన్నదట. మరి వాళ్ళ నిర్ణయం, ప్రజల తీర్మానం, సర్కార్ ఆమోదం ఎందాకపోతుందో తెలియదు. కానీ ఒక చదువుకున్న కళ్ళు గీత కార్మికుడు ఆవేదన అయితే పాపం ఎట్లున్నదో చూడుర్రి. రాలేకపోయారు సార్, ఎక్కడికక్కడ ఇళ్లలో గృహ నిర్బంధం చేసింది సార్. నేను ఒక గీత కార్మికుని సార్, నేను ఒక గీత కార్మికుని చెట్లెక్కంగా వచ్చింది సార్, జీప్ వచ్చింది, కానీ నేను తప్పించుకొని వచ్చింది సార్. ఇలా నా ఆవేదన ఈ మీడియా ముఖంగా చెప్పుకోవడానికి వచ్చింది సార్. నేను ఒక పీజీ స్టూడెంట్ సార్, ఎంఏ సోషల్ చేసిన, అయినా నాకు ఉపాధి లేక నేను నా ఈతవనాన్ని నమ్ముకొని కొన్ని లక్షల మొక్కలు ఉన్నాయి సార్. అక్కడ ఆ లక్షల మొక్కని విధ్వంసం చేసింది సార్ ఎన్టీపీసీ యాజమాన్యం. ఈ రోజు యాజమాన్యం చేసిన తప్పుకు నేను బలైపోతాను సార్. నేను నాలాంటి గీత కార్మికులు, నాలాంటి గీత కార్మిక కుటుంబాలు, నిరుద్యోగ యువత ఎలా భయపడుతూ బతుకుతున్న రోజు సార్. ఈ రోజు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తుంది సార్. సార్, దేశం అభివృద్ధి చెందడం అంటే రంగుల గొడవలు, అద్దాల మెడలు కాదు సార్. పౌరు నైతికాభివృద్ధి అన్నారు. ఏది ఆ నైతికాభివృద్ధి? ఆ నైతికాభివృద్ధి ఎక్కడుంది? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పాలించుకున్న ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కు లేక ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి సార్. ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి. ఇది ఎవరి తప్పిదం? ఇది ఎవరి తప్పిదం సార్? ప్రజల చేత నటించుకుంటే ప్రజా ధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల చేత నడిపించు ప్రజా నాయకులు సార్. సార్, నేను వైలెన్స్ చేస్తున్నాను సార్. నా ఆవేదన, నా కడుపులో నుంచి వచ్చే ఆవేదనలు, నాకు అవకాశం రాక అవకాశం లేక కడుపులు నింపుకోవడానికి, కేవలం నా జేబులు నింపుకోవడానికి నాలాంటి సామాన్యులు కాదు సార్. చేతి నిండా పని కావాలి, కడుపు నిండా తిండి కావాలి.